నేను వచ్చానని నీకెలా తెలిసింది బాబా? దివ్య దర్శనానికి కళ్ళే అక్కర్లేనట్లు నీ రాక తెలుసుకోవడానికి నాకు చూపెందుకమ్మా, హృదయమే చెబుతుంది. తీసుకోమ్మా. వస్తాను బాబా. సౌభాగ్యవతివై చల్లగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి. త్వరగా రండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆ తొందర? అమ్మాయిని కూడా రాని. కూతురు పక్కన కూర్చుంటే గాని కాఫీ కూడా తాగలేని వారు రేపటి పెళ్ళే అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తారండి? జీవితంలో ఆనందకరమైంది, చాలా బాధాకరమైంది ఏమిటో తెలుసా? ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ కూర్చుంటే ఆడపిల్ల వయసు ఆగదండి. దానికి ఈ ఏడైనా పెళ్లి చేసి తీరాలి. ఈ ఏడా? అమ్మాయి ఇష్టపడితే రేపే జరిపిస్తాను. నాకు ఆరాటంగానే ఉంది మరి. అరే 1000 ఏళ్ళు అదిగో మాటలను వచ్చేసింది. ఏమన్నా మాటలు? ఇంకేం మాటలున్నాయమ్మా మాకు? నీ పెళ్లి మాటే. ఎప్పుడు నా పెళ్లి మాట తప్ప వేరే ఆలోచన లేదా? ఏ ఆలోచనలున్నా అవన్నీ నీ పెళ్లి తర్వాతనే కదమ్మా. చూడమ్మా, నా సర్వస్వం కట్నంగా ఇచ్చినా సరే నీకు నచ్చిన వాడిని, నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. ఈ నచ్చడాలు ప్రేమించడాలు ఒట్టి తీయని మాటలే. పెళ్ళనేది నైతికమైన కవచం. ఒకరినొకరిని అర్థం చేసుకుని ఒడిదొడుకులు లేకుండా జీవితం సాగించుకోవడానికి వేసుకునే ఒప్పందం. అంతే కదమ్మా, బ్రతుకంతా హాయిగా సాగిపోవడానికి వేసుకునే బంగారు బాట. బాట వేసుంచేది ఆ భగవంతుడు, మనం ప్రయాణం చేసేవాడు మాత్రమే. నిజమే అనుకోమ్మా, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. బాగుంది. కూతురు చెప్పటం, తండ్రి వినటం, ఇద్దరికిద్దరూ సరిపోయారు. మధ్యనున్న వాళ్ళకు మాత్రం మతులు పోతాయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకోవా ఏమిటి? నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. నేను బ్రతుకు విలువ తెలియని దాన్ని కాను, ప్రాపంచిక ధర్మాన్ని మర్చిపోయిన దాన్ని కాను. నువ్వు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడు నీకు నచ్చిన వాడిని చేసుకుంటాను. నా చిట్టి తల్లి. సర్లే, కొంచెం కాఫీ ఇవ్వు. మేడం అయిపోయింది. నేను బొర్రకెళ్ళొచ్చేసరికి మేడకస్త జరిగిపోయి గోడ మిగిలింది. కారే దారి తప్పింది. అంతే అంతే. నేను మాత్రం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రాక్ 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 స్టార్ రాక్. ఏమిటా నీకు ఈ దుర్బుద్ధి? పట్టండి. అన్నయ్య, ఏం నేను తీసుకెళ్తాను. అన్నయ్యకి ఇది రోజు అలవాటే నాన్న. ఇలా వచ్చినప్పుడల్లా అమ్మ నేను సాయం పట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటాం. తెల్లారిసరికి మళ్ళీ మామూలు అయిపోతాడు. మీ అమ్మ మూర్ఖత్వం వల్ల వీడిలా తయారయ్యాడు. దానికి డబ్బుందన్న అహంకారమే తప్ప కొడుకు చెడిపోయాడన్న చింతే లేదు. తీసుకెళ్ళండి. అటు కాదు, ఇటు. అరే, కొత్తగా పెట్టారా మెట్లు? బాధపడకండి మామగారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మరిది గారు మారుతారు, ఓ దారికొస్తారు. ఆ అదృష్టం ఈ జన్మకు లేదమ్మా. మీ అత్తగారు సవతి కొడుకన్న చిన్న చూపుతో నీ మొగడు భవిష్యత్తును పాడు చేసింది. చిన్నవాడు వీడైనా పైకొచ్చి వంశం పేరు నిలబెడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ వీడు ఇలా తయారయ్యాడు. 2 కొడుకులుండి కూడా ఈనాడు ఆ అల్లుడి మీద ఆధారపడవలసి వచ్చింది. పదమ్మా. సంగతి మీ మామగారికి తెలిస్తే? మామగారా? ఆయన వట్టి బోళాశంకరుడు. తెలిసినా ఏం పట్టించుకోరు. ఆస్తి పెత్తనం మొత్తం మా అత్తగారు. ఆవిడని మీరు ఇంతవారు అంతవారు అని పొగిడితే చాలు, ఫ్యాక్టరీ మన పేరు పెడుతుంది, ఆస్తి మొత్తం రాసిస్తుంది. అప్పుడు ఇక మన పని 3 పువ్వులు 6 కాయలనుకో. ఇక పెట్టి చేయకు. నాన్న, నాన్న, ఎన్నాళ్ళకొచ్చావు నాన్న? అవును, నీతో అమ్మ కూడా వచ్చిందా? అమ్మ, మీ అమ్మ ఇంక లేదమ్మా.
ఊరుకో ఊరుకో అమ్మా ఊరుకో. ఇప్పుడు ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదమ్మా. ఊరుకో. ఇంత జబ్బులో కూడా చివరి చూపుకైనా నువ్వు వస్తావన్న ఆశతో ఎంత ఆరాటపడిందో చెప్పలేను. చివరికి సుసే సుసే అంటూ కలవరిస్తూనే కన్ను మూసిందమ్మా. అదేమిటన్నా జబ్బు చేసిందని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే సరే ఏమిటమ్మా, టెలిగ్రామ్ ఇస్తాను. టెలిగ్రామా? వచ్చిందిలే సచ్చు టెలిగ్రామ్. నేనే చిచ్చి పారేశాను. అత్తయ్య అయినా ఆయుసుముడి ఆవిడిపోతే నువ్వు వెళ్ళి మాత్రం బతికిస్తావా? పోయిన తర్వాత నువ్వు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? డబ్బు తడక తప్ప. డబ్బే ముఖ్యం కాదమ్మా లోకంలో. అంతకన్నా విలువైన ఆత్మీయత, ఆపేక్షలనే ఉన్నాయి. కట్నం ఇవ్వలేదన్న కక్షతో కన్న తల్లి చనిపోతే కళ్ళ చూపులు కూడా లేకుండా చేశారంటే. అబ్బో, కట్నం ఇవ్వడానికి గతి లేని వాడికి గంపెడ ఆపేక్ష ఉంటాయే లేకపోతాయే. కావలసింది అభిమానం. అది లేని వాళ్ళు పశువుతో సమానం. అవునమ్మా, ఆడపిల్లను కన్న తర్వాత మీరేమన్నా పడాలి. ఏ సుశీల, మీ అమ్మ పోయిందని ఇక్కడ తిష్ట వేయాలని వచ్చాడేమో. వెళ్ళమని చెప్పు. నా మూలంగా ఎన్ని మాటలు పడుతున్నావు నాన్న. ఈ దౌర్భాగ్యుడు కడుపున పుట్టి నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో చూస్తున్నాను కదమ్మా. మీ అమ్మ తనకు మిగిలిన ఈ గొలుసు కడసారి కోరికగా నీకిమ్మది ఇవ్వడానికి వచ్చాను. వస్తానమ్మా, వస్తాను. ఏమిటి అల్లరి? మమ్మల్ని సస్పెండ్ చేయడం అని తేలిక కాదు. మీ ఆర్డర్ లెక్క చేయం, మీ ఆటలు సాగనివ్వం, మిమ్మల్ని ఒక్కడుగు కూడా ముందుకు కదలనివ్వం. మీరు బేషరతుగా మాకు లొంగిపోవాలి ప్రిన్సిపాల్ సాబ్. మమ్మల్ని వెంటనే కాలేజీలో చేర్చుకోవాలి. ఈ రౌడీతనం సాగనివ్వను. మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేవు. ఒకటి మాత్రం చేయగలరు, రాజీనామా చేయండి సార్. చేయకపోతే తగిన సన్మానం చేస్తాను. మీరేం భయపడకండి సార్. ఈ అల్లరి మూక మిమ్మల్ని ఏం చేయలేరు. రండి. ఏమిట్రా ఏమిట్రా ఎవరు మాట్లాడరు? ఏమిటిది? అందరూ ఒకసారి ఆగిపోయారే. వాట్ హ్యాపెండ్? ఒక్కొక్కరిని చూస్తే అంతేరా బ్రదర్. అరే మాధవరావు. అవునరా శ్రీధర్. ఏమిట్రా ఆకాశం నుంచి ఊడిపెట్టాడు? అకస్మాత్తుగా వచ్చావు. కూర్చో కూర్చో కూర్చో. ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏమిటి కదా? అబ్బా ఉండరా, మరీ అంత గుక్క తిప్పుకోకుండా అడిగితే ఉక్కిరి బిక్కిరి అవుతా. మరేం లేదు, నాకు ఈ ఊరు సడన్ గా ట్రాన్స్ఫర్ అయింది. నా పాత స్నేహితుడు ఇక్కడ ఉన్నాను, వెతుక్కుంటూ వచ్చాను. ఓరిని అసాధ్యం గల ఆ సంగతి కాస్త ముందుగా చెప్తే బ్రహ్మాండమైన స్వాగత సత్కారం ఏర్పాటు చేసాడు కదరా. అనవసరంగా మిస్ అయ్యావు ఛాన్స్. జనకి జనకి వస్తున్నానండి. ఒట్టి చేతులతో రావడం కాదు, కాఫీ తీసురా. మీ మాధవరావు అన్నయ్య వచ్చాడు. ఏమిట్రా కాస్త గుర్రాన్ని కట్టేవా? ఏమిటా స్పీడు? ఎక్కడ కట్టేయమంటావురా గుర్రాన్ని? నువ్వు రాకరా. ఎప్పుడు వచ్చారన్నయ్య? ఇప్పుడేనమ్మా. శాంతమోదన్ కులాసా? అబ్బాయి వేణు ఏం చేస్తున్నాడు? బిఏ ఫస్ట్ క్లాస్ లో బ్యాచ్ అయ్యాడమ్మా. అలాగా? ఇక్కడే ఎంఏలో జాయిన్ అయ్యాడు. ఓ అదే ఆ సంగతి. కొడుకు అంతటి వాడయ్యాడంటే తమ కుక్కములు వచ్చాయన్నమాట. వచ్చాయి వచ్చాయి, ఆ కొమ్ములతో నిన్ను పడవాలని వచ్చాను. ఏడిసాగానే కాఫీ తీసుకురా. ఒరే ఒరే ఒరే, ఎవరు వస్తున్నారు చూడు. ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకున్నావురా? మా కోడల పిల్ల లక్ష్మి కదూ. రామ్మా. అరే చిన్నారి చిలకలా ఉండేది, చాక్లెట్ ఇస్తే గాని దగ్గర చేరేది కాదు. అప్పుడు చీరలు గట్టదాకా వచ్చిందిరా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఎవరనుకున్నావు? మాధవరావు. అలా చెప్తే ఏం తెలుస్తుందిరా? నేను మీ చాక్లెట్ మావేనమ్మా, గుర్తులా? నీ చిన్నప్పుడు గుంటూరులో మావయ్య గారు మనం ఒకే ఇంట్లో పక్క పక్క వాటాలో ఉండేవాళ్ళం. రోజు చాక్లెట్ ఇస్తేనే గాని సంకరెక్కేదానివి కాదు. నమస్తే. ఊరి 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 ఆ చిన్నప్పుడు చిలిపితనం అంతా ఏమైపోయిందిరా? ఇంత నెమ్మది వచ్చింది. ఏం చదువుతున్నావు అమ్మా? పిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాను. ఇకనే ఆ ఫైనల్ ఇయర్ కూడా అయిపోతే లక్షణంగా పెళ్లి చేస్తే సరే. మేము అదే అనుకుంటున్నాం అన్నయ్య. రే లక్ష్మి మా అమ్మాయిని చెప్పటం కాదు గాని అది నా కూతురే కాదు, నాకు తల్లి తండ్రిలా కొండంత అండ.
ఎలాంటి సమస్య వచ్చినా సరే చిటికలో తెచ్చేస్తుంది. ఆ సంగతి నువ్వు వేరే చెప్పక్కర్లేదురా. అమ్మాయి ముఖం చూస్తేనే తెలుస్తోంది, కడిగిన ముచ్చల్లా ఉంది. నిజంగా నువ్వు గర్వించదగ్గ కూతుర్రా. దాన్ని తగిన వరుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజున నేను నిజంగానే గర్విస్తాను రా. ఆ గర్వం నీకు మిగిలినవని ఏమనుకున్నావో? అంటే నువ్వు కాదంటే ఊరుకోను, ముందే చెప్తున్నాను. లక్ష్మిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అరే రే, నేను అడుగుదాం అనుకున్న విషయాన్ని నువ్వు అడిగేసావే. అమ్మాయిని చూడగానే మీ లక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మిగా తీసుకువెళ్ళాలనిపించింది, అడిగేశాను. నీ చేత అడిగించినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో అంత గర్వంగా కూడా ఉందిరా. గర్వించు గర్వించు. ఈ గర్వం ఎన్నాళ్ళు? అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకువెళ్లే వరకే. మంచి రోజు చూసి వేడిని వాళ్ళ అమ్మని తీసుకొస్తాను, లాంఛనంగా ప్రధానం కూడా చేసుకుందాం. అలాగే, మరి వెళ్ళొస్తాను. అదేమిట్రా ఇప్పుడు ఇక్కడ భోంచేసాడు? నో 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 రే, కతికితే అతకదంతా రా. అయితే త్వరగా త్వరగా వెళ్ళి. వదిన గారిని అడిగానని చెప్పండి అన్నయ్య. అలాగేనమ్మా.